రోజు బాధపడి వదిలేచ్చా. నన్ను పబ్లిక్ లో చెప్పు తీసుకొట్టావు, అయినా సహించా. ఎందుకో తెలుసా, నా కొడుకు ప్రాణం కంటే నాకు నా పదవే నా ప్రాణం. అసలు నా పొలిటికల్ లైఫ్ ని చంపేయాలని చూశావు, అందుకే దాని పొట్లో పలువు దింపావు. డబ్బులు లేకుండా మందు లేకుండా ఎలక్షన్ లో నిలబడాలా? అలా నిలబడి ఎవడన్నా ఈ రోజుల్లో గెలుస్తాడురా? జనానికి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లాగా ఎలక్షన్స్ అంటే పెద్ద పండగరా, డబ్బుల పండగరా, మందు పండగరా. ప్రజలకి ఆ పండగను దూరం చేస్తావురా. నేను చెప్పినట్టు చేస్తే నీ ఫ్రెండ్ బతుకుద్ది. చెప్పు, చేస్తావా లేదా? సార్ని సోఫాలో కూర్చోబెట్టండి రా. ఇప్పుడు మేము స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాం. అంటే నువ్వు మంచాడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది కదా, నిన్ను బ్లాక్ మెయిలర్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పింది యాజ్ టీజ్ గా చెప్పేసి. సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సమాజం కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేదే ఎలక్షన్స్ లో గెలవలేరని నాకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశా. అన్ని పొలిటికల్ పార్టీలు 2000 కోట్లు ఇస్తే ఆ డబ్బు తీసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోతా. ఆ తర్వాత పొలిటీషియన్స్ మళ్ళీ డబ్బు రాజకీయాలు చేసుకోవచ్చు. సునీత, ఎలా ఉంది ఐడియా? నువ్వు సీఎం కూతురు నన్ను సంఘ సంస్కర్త అనుకున్నారు కదూ. ఏం పర్వాలేదు, నీకు వాటా ఇస్తానులే. ఏ కామన్ మ్యాన్, ఇప్పుడు నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా కొంచెం గలలుతో చెప్పేసి రక్తం తొడవండ్రా. వీడియో సునీత, మొన్న నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఎలక్షన్లో గెలుస్తున్నారు. సెంటిమెంట్ కాదు నాకు కావాల్సింది, విలన్గా కావాలి. నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు. ఇన్నాళ్లు ప్రజల గుండెల్లో హీరోగా వెలిగిపోయిన కామన్ మ్యాన్ ఒక్కసారిగా విలన్లా మారిపోయాడు. ముఖ్యమంత్రి గారి కుమార్తెతో పాటు కిడ్నాప్ కి గురైన ఛానల్ రిపోర్టర్ సునీత చేసిన స్టింగ్ ఆపరేషన్ తో కామన్ మ్యాన్ అసలు రంగు బయటపడింది. అతని అసలు రూపం ఏంటో మీరే చూడండి. నేను గవర్నర్ దగ్గర ఇచ్చిన స్పీచ్ అంతా సొసైటీ కోసం కాదు, డబ్బుల కోసం. రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఎలక్షన్ లో గెలవలేరని నాకు తెలుసు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నేను బ్లాక్ మెయిల్ చేశాను. నాకు పొలిటికల్ పార్టీలన్నీ కలిపి 2000 కోట్లు ఇస్తే అది తీసుకుని నేను దుబాయ్ వెళ్ళిపోతాను. సునీత, ఎలా ఉంది నా ఐడియా? సునీతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, నీకు దండం పెడతాను. నాన్న టార్జాన్, ఏ మ్యాన్ కామను, ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా ఆ జర్నలిస్టు షూట్ చేసి రికార్డ్ చేసేసి టీవీ వాళ్ళకి పంపేసింది. వాళ్ళు టెలికాస్ట్ చేసేశారు. అది చూసి నీకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపంలో తట్టుకోలేక 2 డైలాగ్ విసిరి కసక్కన అమ్మాయిని పొడి చేశావు. ఆ డైలాగులు ఏంటంటే నువ్వు చెప్పేదరా. ఎంత ధైర్యమే నీకు? నన్ను స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తావా? నిన్ను బతకనివనే అని చెప్పి ఆ జర్నలిస్ట్ ని కసక్కను పొడి చేసావు. అది మేము షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది చెప్పు. కెమెరా ఆన్.
చెప్పమన్నట్టు చెప్తావా? చెప్పు. నన్నే స్టింగ్ ఆపరేషన్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను బతకనివ్వను. కామన్ మ్యాన్ పరమ కిరాతకాన్ని కొడిగట్టాడు. స్టింగ్ ఆపరేషన్ చేసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందన్న కోపంతో ఛానల్ రిపోర్టర్ సునీతని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అబ్బాయి చాలా మంచివాడున్నాడు. ఏమిటిది? ఉండు ఉండు. ఫోన్ మా డాడీ. నేను అమ్మా విజయలక్ష్మి. హలో, వాయిస్ పడిపోయింది. అర్రే, మీరు నా వాయిస్ గుర్తుపరిచారు. అయితే మీరు నన్ను గుర్తుపరిచారన్నమాట. నేను పర్సనల్ గా వచ్చి మాట్లాడతాను. నమస్కారం ముఖ్యమంత్రి గారు. మీరు వయోభారం వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నారు. మీకు వారసుడిగా నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నారు. నో అన్నారంటే నీ కూతురు కామన్ మ్యాన్ లింకులు నేనే బయట పెడతా. జర్నలిస్టుని చంపినట్టుగా మీ కూతుర్ని కూడా నేనే చంపుతా. ముఖ్యమంత్రి పదవికి ఈ రోజే రాజీనామా చేస్తాను. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. నేను బంధుప్రీతి లేకుండా రాష్ట్రానికి సేవ చేస్తున్న ముఖ్యమంత్రిని. నాకు ఇప్పుడే తెలిసింది నా కూతురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని. కామన్ మ్యాన్ తో కలిసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. కామన్ మ్యాన్ తో పాటు నా కూతుర్ని కూడా అరెస్ట్ చేయమని ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్స్ ఇచ్చేశాను. వాళ్ళు లొంగకపోతే కాల్చి పారేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చేశాను. రేయ్, నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నిన్ను మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానివ్వరు. ఓట్ల కోసం కల్తీసారా తాగించి ప్రజల చంపిన వెధవరా నువ్వు. నీకు ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. ముఖ్యమంత్రిగా కాదు కదా, అసలు నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా. చెప్పు డాడీ. మానవ మృగంలా మారిపోయాడు. ముఖ్యమంత్రి గారి కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. చెత్త కుప్పల మీద శవాన్ని పడేశాడు. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి కూతురు కామన్ మ్యాన్ ఇద్దరు స్నేహితులు కావడం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ హత్య జరగడం గమనార్హం. బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారంట. నానా, నేను ముఖ్యమంత్రి కూతురు శవాన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నా. నీకు గుడ్ న్యూస్ చెప్పునా? ఏంటండి? రేపే నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను రా. పోలీసులు కామన్ మ్యాన్ కోసం వెతుకుతున్నారు రా. పోలీసుల అకౌంట్ లో కామన్ మ్యాన్ లేపి
మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. సార్ అందరూ బయటకు వచ్చేయండి. గవర్నర్ గారు ప్లీజ్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ లోపలికి వెళ్ళద్దు. రండి సార్. సీఎం గారు కూతురు చంపిన రాసుకెళ్ళి నీ మాట ఏమన్నా నమ్ముతాడు రా? అదంతా పాత కదయ్యా. ఇప్పుడు ఆడిక్కడికి వచ్చింది సీఎం గారిని లేపేయడానికి. కలిసేయి. ఇంకా చూస్తావేంటయ్యా? కలిసిపారి. ఏమండి మన అబ్బాయి అండి. నిలబోతున్నాయి. నమస్కా అయ్యా, నా కొడుకుని చూడద్దు. నాకు నా కొడుకు కంటే నా ప్రజలు ముఖ్యం, నా ముఖ్యమంత్రి ముఖ్యం. అజయని అజయ్ సీఎం గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఎవరు క్రిమినల్లో నిరూపిస్తాను. ప్లీజ్ సార్. సీఎం గారు ఒక్క నిమిషం సార్. ఆపండి. ముఖ్యమంత్రి కూతుర్ని చంపిన తర్వాత ఆ శవం పొట్ట కోసి అందులో ఆర్డిఎక్స్ బాంబు పెట్టండి. శవం హాస్పిటల్కి వస్తుంది. కూతుర్ని చూడటానికి ముఖ్యమంత్రి అక్కడికి వస్తాడు. శవం మీద కప్పిన గుడ్డ తీస్తుండగానే మనవాడు రిమోట్తో బాంబు పేలుస్తాడు. సీఎం స్పాట్లో చచ్చిపోతాడు. నెక్స్ట్ సీనియర్ నేనే కాబట్టి ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అవుతాను. రాజకీయాల్ని వ్యాపార స్థాయి నుంచి స్థాయికి తీసుకొచ్చారా మీ ముగ్గురు? మనిషిగా పుట్టాం, కానీ మనిషిగా బతకడం మానేశాం. కమ్మవాడిగానో కాపువాడిగానో మరో కులం వాడిగానో బతుకుతున్నాం. హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా బతుకుతున్నాం. కేవలం ఓటర్లా బతుకుతున్నాం. ముందు మనుషులుగా బతకడం నేర్చుకోండి. దేశం దానంతట అదే బాగుపడుతుంది. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా పాల్ కి బరాబర్.